నమస్తే వీతిని స్వాతం లక్ష్యం సమాజహితం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురువే నమః. ఓవైపు భగవంతుడు, ఓవైపు గురువు ఇద్దరు కూర్చుంటే మొదట నేను గురువుకే దండం పెడతానని చెప్పినటువంటి కబీర్ దాస్ సూక్తి మనం తెలుసుకున్నట్టయితే, ఎందుకనకంటే భగవంతుడు ఈయనే ఆయన తెలియజేసినటువంటి వ్యక్తి గురువు కనుక, గురువుకు మరి అంత గొప్ప మరి సంప్రదాయ సంస్కృతులు ఇస్తున్నటువంటి మన దేశంలో మరి గు అంటే మరి చీకట్లు అని, రు అంటే పోగొట్టేది అనే విషయం మనకు తెలిసిన విధంగా మరి ఒక మనిషిలోనే ఉన్నటువంటి చీకట్లను పోగొట్టేటటువంటి ఆధ్యాత్మికమైనదే గురు అనే అర్థం వస్తున్న విధంగా మరి ఈరోజు గురు పౌర్ణమి పురస్కరించుకొని మరి భారతరత్న డాక్టర్ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే పురస్కరించుకొని మరి గురు పూజోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మరి రవీంద్ర భారతిలో మరి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇస్తున్న సందర్భంగా ముఖ్య అతిథిగా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే విశిష్ట అతిథిగా వస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మరి ఈ యొక్క సభకు సబితేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రివర్యులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క అవార్డీస్ ఫంక్షన్ వీతి న్యూస్లో చూద్దాం. కరిగేటి శుద్ధ ముక్కవైనావయ్యా, వెలిగేటి వెన్నెలా జాబిల్లివయ్యా. కరిగేటి శుద్ధ ముక్కవైనావయ్యా, వెలిగేటి వెన్నెలా జాబిల్లివయ్యా. చదువెంటి బడిగంట మూతవయ్యా, వెలిగించు బడి చెట్టు నీడవయ్యా. పంతులయ్యా ఓ పంతులయ్యా, మా పల్లె తీయని గొంతువయ్యా, మా పల్లె తీయని గొంతువయ్యా. కొత్త కొత్త బోధనల పద్ధతులన్నొచ్చినా నిత్య విద్యార్థివై సాధించినావు. కొత్త కొత్త బోధనల పద్ధతులన్నొచ్చినా నిత్య విద్యార్థివై సాధించినావు. గొంతుల్లో బాధలన్నీ దిగమింగుకుంటూ మా ఊరి పిల్లలకు పాఠమైనావు. బాధ్యతల బాటలలో పయనిస్తూనే మా ఊరి బాల్యానికి బ్రతుకైనారు. పంతులమ్మ ఓ పంతులమ్మ, మా పల్లె తీయని గొంతువమ్మ, మా పల్లె తీయని గొంతువమ్మ. పంతులయ్యా ఓ పంతులయ్యా, మా పల్లె తీయని గొంతువయ్యా, మా పల్లె తీయని గొంతువయ్యా, మా పల్లె తీయని గొంతువమ్మ. ఇలా నిరంతరం శ్రమిస్తూ ఎంతో మంది విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరొకసారి పేరు పేరున మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.